నా పేరు బొమ్మాల రాజారావు ఉరఫ్ రాజు. మాడుగుల్లోని రెల్లి వీధిలో నివాసం. కొన్ని తరాలుగా మా కుటుంబాలకు అంటున్న స్వప్నం సాకారమవుతూ పూర్తి కావటానికి సిద్ధంగా ఉండి ఎదురుగా కనబడుతుంటే ఈ క్షణం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆనందం అంబరాన్ని అంటుతుంది. తడిమి చూసుకుంటే ఎన్నెన్ని జ్ఞాపకాలు. మా పూర్వీకులు, తాత ముత్తాత, తండ్రులు, చిన్నాన్నలు వాళ్ళ జీవిత పర్యంతమంతా శ్రీ పోలమాంబ ఆలయ నిర్మాణ స్వప్న భారాన్ని కళ్ళల్లో మోస్తూనే చాలామంది కీర్తిశేషులైపోయారు. ఆ బరువైన కళని వారసత్వంగా మా కళ్ళల్లో పొదిగి వెళ్ళిపోయారు. వారెప్పుడు మాకు చెప్పేవారు, మనకి ఒక కులదేవత ఉంది, ఆమె శ్రీ 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 పోలమాంబ. తరాలుగా ఆమెను మనం సేవిస్తున్నాం. ఆమెను మీరు చూస్తున్న అదిగో ఆ పూరి గుడిసెలో ప్రతిష్ఠించాం. ఆమెకు శాశ్వతమైన గుడి కట్టించేంత స్తోమత మాకు లేదు. ఇక ఈ బాధ్యతను మీ తరానికి అప్పగిస్తాం. మీరే దీన్ని నిజం చేయాలి. కొన్నాళ్ళకు ఆ గుడి కూడా శిథిలమైపోయింది. ఆ ప్రతిమలను ఒకచోట భద్రపరిచాం. నేను మీతో నా జ్ఞాపకాలు పంచుకుంటున్న ఈరోజు అంటే 13/4/2025 ఆదివారం నాటికి 5 సంవత్సరాల ముందు మా కుర్రాళ్ళమంతా సమావేశమై ఆలయ నిర్మాణానికి నడుం కట్టాలని సంకల్పించుకున్నాం. మొదట శ్రీ 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 పోలమాంబ ఆలయ కమిటీ ఏర్పడింది. 15,000 రూపాయలతో చిన్న నిధిని ఏర్పాటు చేసుకున్నాం. ఆ దిశగా కృషి చేయటం ప్రారంభమైంది. కానీ నిజంగా ఆలయ నిర్మాణం ప్రారంభం కావడానికి 4 ఏళ్ళు పట్టింది. సరిగ్గా అది ఫిబ్రవరి 2024లో ప్రారంభమైంది. గుడి స్థలంలో ఉన్న 2 చెట్లను తొలగించడంతో మొదట మా పని ప్రారంభమైంది. ఆ 2 వేప మరియు రావి చెట్లు కావడంతో సెంటిమెంటల్గా వాటిని కొట్టడానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. ఈ మొదటి అడ్డంకిని దాటుకుని ఎలాగో చెట్లను నరికించాం. తర్వాత 2 అడుగుల లోతున నిర్జీవమైపోయిన పాత మట్టిని జేసీబీతో తీయించడం ప్రారంభమైంది. ఈ 2 పనులు పూర్తయ్యేసరికి ఆలయ కమిటీ నిధులన్నీ నిండుకున్నాయి. దాంతో నేను నా స్వంత నిధులు 25,000 రూపాయలతో పనిని కొనసాగించడం ప్రారంభించాను. మాడుగుల గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికులుగా పనిచేసే మా కుర్రాళ్ళు 21 మంది తమ స్తోమతకు మించినా సరే అక్షరాల 2,50,000 రూపాయల మొత్తాన్ని తమ వంతుగా అందజేశారు. ఆలయ నిర్మాణం నిరాటంకంగా ముందుకు వెళ్ళసాగింది. ఎక్కడో స్వర్గంలో ఉన్న మా పూర్వీకులు బొమ్మాల అప్పారావు, బొమ్మాల నూకరాజు, బొమ్మాల భీమరాజు, ముత్యాల బాబ్జీ, కోన అప్పారావు, బొమ్మాల పెదనాగేశ్వరరావుల ఆత్మలు శాంతించి తమ కళ్ళ ఎదుట తమ చిరకాల స్వప్నం సాకారం అవుతుంటే బొమ్మాల చిన్నాగేశ్వరరావు, బొమ్మాల కొండ, బొమ్మాల సింహాచలంలో ఆనందానికి అంతేలేదు. ఆలయ నిర్మాణం ఇలా ముందుకు కొనసాగుతున్న క్రమంలో వాళ్ళ పనికి మేమెందుకు సహకరించాలని భావించకుండా ఏదైనా సరే దైవకార్యమని భావించి పెద్ద మనసుతో తమ విరాళాలతో పాటు మొదలుపెట్టారు ఎందరో. అలా దేవరాపల్లి శ్రీని గారు 25,000 రూపాయలు, సర్పంచ్ శ్రీమతి కళావతి గారు 20,000 రూపాయలు, జవ్వాది వరహాలు గారు 30,000 రూపాయలు, బొమ్మశెట్టి సూరి గారు 25,000, జాగాని నానాజీ గారు 13,000, బొడ్డేటి బలరాం గారు 13,000, డాక్టర్ శ్రీనివాస్ గారు 10,000, కరణం వెంకటేష్ గారు 10,000 విరాళాలు అందజేశారు. ముఖ్యంగా ఎడ్ల హేమంత్ గారు 50,000 భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు. శ్రీ పుప్పాల పల్లరాజు గారు 10,000, లాయర్ ప్రసాద్ గారు 5,000, నానాజీ గారు 5,000, నవర శివ వెంకట్ 10,000, మజ్జి అప్పారావు గారు 10,000, శారాపతి గంగాధర్, కర్ణం రాములు చెరో 5,000 చొప్పున విరాళాలు అందజేశారు. విచిత్రం ఏమిటంటే నిర్మాణం జరుగుతూ నిధులు ఖాళీ అయ్యేటప్పటికీ ఆ పోలమాంబ ఆశీస్సులు అనుకుంటారు. కొత్త నిధులు మళ్ళీ అలాగే సమకూరాయి. అయితే దానికి గాను మేము పడిన శ్రమ కూడా తక్కువే కాదు. ఈ విరాళాల సేకరణలో భాగంగా మేము చేపట్టిన మరో కార్యక్రమం శ్రీ పోలమాంబ పేరు మీదుగా జోగి దండటం. ఆడ మగ కలిసి 2-3 ఆటోల్లో రోజుకో చోట ఘాట్ రోడ్, కేజీపురం, వడ్డాది, చౌడవరం, నర్సీపట్నంలో జోగి దండాం. అలా షాప్కి తిరుగుతూ చౌడవరంలో జోగి దండుతుంటం చూసిన దేవరాపల్లి శ్రీని గారు ఎంతో అభినందించారు. ఇక విరాళాలు అందించిన వారిలో ముఖ్యంగా ప్రస్తావించవలసిన వారు టీచర్లు. స్థానికంగా పనిచేసి వెళ్ళిపోయిన ఉపాధ్యాయులందరూ చేసిన సహకారం మరోలేదు. ఎపిసోడ్ నిడివి దృష్ట్యా అందరి పేర్లు ప్రస్తావించడం సాధ్యం కాకపోయినా కొందరిని స్మరించుకుంటే శ్రీ సూర్యప్రకాష్, ప్రశాంత్ దంపతులు,
శ్రీమతి మేరీ సుజాత, ఉషా టీచర్, సునార్ మాస్టర్, కోటి మాస్టర్, ప్రసాద్ మాస్టర్, బాబీ మాస్టర్, బి సుజాత మేడం, రాము మాస్టర్ దంపతులు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారు తదితరులు ఎందరో ఉన్నారు. అప్పటికే ఈ గుడి నిర్మాణం గురించి ఉన్న నర్సీపట్నంలో శ్రీ భక్తాంజనేయ టెక్స్టైల్ అధినేత ఉన్న బలంగా 10,000 రూపాయలు గొప్ప విశేషం. ఇక వివిధ ప్రాంతాల్లో మా రెల్లి సామాజిక వర్గానికి చెందిన వారి ప్రతిస్పందన కూడా అమోఘం. కొన్ని ప్రాంతాల్లో అన్నీ ఉండి తామే చేయలేకపోతే ఈ దైవ కార్యాన్ని మేము చేస్తుండటం చూసి ఆశ్చర్యపోతూ అభినందిస్తూ తమ చేయూతను అందించారు. అలా వైజాగ్ నుంచి బొమ్మాల మూర్తి గారు 30,000, చెన్నా జ్యోతి మరియు కుటుంబ సభ్యులు 20,000, చోడవరం రెల్లి కమ్యూనిటీ వారు 60,000, నర్సీపట్నం రెల్లి కమ్యూనిటీ వారు 30,000, కాకినాడ, గుంటూరు, శ్రీకాళహస్తి రెల్లి కమ్యూనిటీ వారు 10,000 చొప్పున విరాళాలు అందజేశారు. అదేవిధంగా ఏలూరి అనసూరి కుటుంబం వారు 10,000, చోడవరానికి చెందిన జలగడుగుల వెంకట్ 10,000 విరాళాలు అందజేశారు. శ్రీ బండారు ముత్యాలనాయుడు గారు స్వయంగా 5,000 విరాళాలు అందజేయడంతో పాటు నిర్మాణం నిమిత్తం కొంత మొత్తాన్ని సర్దుబాటు చేయడం విశేషం. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన వ్యక్తి శ్రీ నల్లబిడ్డి నాగరాజు. ఆయన ఆలయానికి స్కెచ్ వేయడంతో పాటు బడ్జెట్ అంచనా వేసి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం గురించి చెప్పి ముకుందపురానికి చెందిన శిల్పులు కర్రీ అప్పలనాయుడు బ్రదర్స్తో మాట్లాడి వారికి ఈ పనిని అప్పగించడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఆలయ నిర్మాణాన్ని మేస్త్రి బోసాల అప్పలరాజు గారు ఎంతో చక్కగా చేస్తే ఇక శిల్పులు తమ సొంత పనిగా భావిస్తూ దీన్ని పూర్తి చేయసాగారు. అలాగే ఎలక్ట్రీషియన్ బండారు గోపి, కార్పెంటర్ పొన్నాడ నాగేష్, ఫుడ్ సప్లై యాలంపల్లికి చెందిన సిహెచ్ వేణుల సహకారం మరువలేండి. చాలా అన్వేషణ తర్వాత నానా కష్టాలు పడి గర్భగుడి ద్వారబంధాన్ని సోమిత అనే కలపతోనే తయారు చేయించడం విశేషం. ఇక సిమెంట్ బస్తాల రూపంలో తమ సహకారాన్ని అందించిన వారిలో శ్రీ పుట్టా భాస్కర్, శ్రీ గౌరీపట్నం కిషోర్ గారు ఉన్నారు. అలాగే వివిధ రూపాల్లో మాకు సహకరించిన వారిలో శ్రీ తాళపురెడ్డి రాజారావు, కమిడిపాటి శాస్త్రి గారి కుటుంబం, పుట్టా నారాయణమూర్తి గారు, కోమిశెట్టి శ్రీను తదితరులు ఉన్నారు. ఇక ఆలయ నిర్మాణంలో మా కుర్రాళ్ళు అందించిన సహకారం మరువలేదు. నిజం చెప్పాలంటే నా కోపాన్ని తాపాన్ని భరించి ఎంతో సహనంగా పనిచేశాను. ఎన్నోసార్లు నా బీపీ తారాస్థాయికి చేరుకొని వాళ్ళ మీద పెద్ద పెద్ద కేకలేసిన వాటన్నిటినీ సహించి నాకు తోడుగా నిలిచారు. ఇది మా అందరి ఉమ్మడి కళ అయినా దాన్ని సాకారం చేసే పనిలో జట్టును నడిపించడంలో కొంచెం కఠినంగా ఉండాల్సి వచ్చేది. తలుచుకుంటే అవన్నీ ఇప్పుడు మా అందరికీ తీర్పుతుంది. ప్రస్తుతం మంటపం నిర్మాణం జరుగుతుంది. మంటపంలో శిల్పాలను అమర్చడం, గేట్లను గ్రిల్స్ని ఏర్పాటు చేయడం, ఫ్లోర్లకు టైల్స్ వేయించడం, మెయిన్ గేట్ చేయించడం, ప్రహారీ అంతా ఫ్లోరింగ్, గుడి మొత్తం కలరింగ్, చివరిగా విగ్రహ ప్రతిష్ట పెండింగ్లో ఉన్నాయి. దయచేసి ఈ పనులకు ఎవరైనా ధన రూపంలో లేదా వస్తు రూపంలో సహకరించడానికి. చివరిగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి వర్మ సార్. ఈ ఎపిసోడ్ను ప్రత్యేక శ్రద్ధతో రూపొందించారు. చివరిగా మీతో పంచుకోవాల్సిన మాట, ఈ గుడి పూర్తయితే అది మా రెల్లి జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తుంది. మా అందరికీ నేను సైతం ప్రపంచాగ్నికి సన్నిధనొక్కటి ఆహుతిచ్చాను అనే సంతృప్తి. జై పోలమాంబ, జై హింద్.